ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనకు దేవుడు మీ అందరినీ కూడా తోడుకొని తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పగటి వేళ దేవుడు మనల్ని ఎంత ప్రేమతో ఎంత కృపతో దేవుడు నిలబెట్టినందుకు దేవుని యొక్క సన్నిధిలో రాయబారులుగా ఉండి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం మనకి దయచేసిన దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటిదంటే మీ అందరికీ పొలాలు ఉన్నాయి, పొలాల్లో పంటలు కురిసి వస్తున్నాయి కదా. అది చూసినప్పుడు మీ అందరికీ ఆనందం కలిగి పొంగి వచ్చినదని నేను నీ ముఖములో నేను చూసుకోగలిగి తీరుతున్నాను. పంటలు విస్తారంగా పెరగడం కాదు ఆనందం చెందేది, పశువులు అధికంగా ప్రసవించడం కాదు సుఖ చెందేది, విస్తారత కలిగే ధాన్యాలు పెరగడం కాదు ఆనందం చెందేది దేవుని యొక్క సన్నిధిలో దేవునితో కలిపి జీవితాన్ని భాగ్యము దేవునితో కలిపి నడవడం అన్నది జీవితంలో ఏకముగా భాగ్యం చెందే ప్రక్రియ. అందుకే భాగ్య తరగతిలో దేవుని యొక్క బిడ్డలు రావడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేయాలి, దాని కొరకు ఆశపడి తీరాలి. ఈరోజు మనం చదివినది లేవియాకాండం 11వ అధ్యాయం. 10వ అధ్యాయములో మరణం జరిగిన సంభవం తర్వాత ఎవరి మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న నాయకుల్లో దేవుడు ఏం చేశారు, దేవుని యొక్క తీర్పును పంపించి అగ్నితో కొందరిని నాదాబు అబీహులను ఏం చేశారు, దేవుడు చంపేసే ఒక ప్రణాళిక తర్వాత 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆహార విషయాన్ని దేవుడు పట్టుకున్నారు. హల్లెలూయా. ఆహార విషయంలో దేవుని బిడ్డలకి ఫుల్ కట్లే. అన్నిలకి ప్రాబ్లం ఏంట్లేదు కానీ దేవుని బిడ్డలకి ఫుల్ ప్రాబ్లం. నాతో లేరు అనుకుంటున్నాను. కానీ 11వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న ఒక మాట, యెహోవా మోషేతో అండ్ అహరోనుతో. ఎస్, చాలు. అక్కడ రాయబడిన 2 పదాలు, ఒకటి మోషే, రెండోది అహరోను. ఒకటి నాయకుడు, ఇంకొకటి ప్రజలను బోధించేది. ఈ ఇరువురితో మాట్లాడడానికి దేవునికి సమయం ఉంది. నీకు సమయం ఉన్నదో లేదా అన్నది విషయం. హల్లెలూయా. మోషేతో కూడా దేవుడు మాట్లాడతాడు, అహరోనుతో కూడా మాట్లాడతాడు, నీతో కూడా మాట్లాడతాడు. ఆయనకి టైం ఉంది, నీకు టైం ఉందా లేదా? సమయం ఏర్పరచగలిగి తీరితే దేవుడు నీతో ఏం చేయగలిగే దేవుడు, మాట్లాడగలిగే దేవుడు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడిన విషయం దేని గురించో తెలుసా? ఆహారం సంబంధించే విషయం గురించి. ప్రైజ్లో చెప్పలేదు. అక్కడ ఆహారం సంబంధించిన విషయంలో కూడా 2 రకాలైన తేడా. ఒకటి పరిశుద్ధమైనది, ఇంకొకటి అపవిత్రమైనది. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఒకటి పరిశుద్ధత చెందేది, ఇంకొకటి అపవిత్రత చెందేది. అలాగైతే నా ప్రశ్న, దేవుని బిడ్డలకి పరిశుద్ధత చెందేది అపవిత్రత చెందేది ఏమైనా ఉందా? నాతో ఎవరు లేరు అనుకుంటారు. దేవుని యొక్క బిడ్డలకి పరిశుద్ధత అపవిత్రత చెందే ఆహార ప్రక్రియ ఏమైనా ఉందా? మీరు ఉంది అంటున్నారు కదా, లేదు అన్నది నేను రుజువుపరిచి నేను కూర్చుంటాను. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆహార నియమావళిలో కొన్ని తినడానికి ఇచ్చాడు, కొన్నిటిని నిషేధించమని చెప్పారు. వాటికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాల బట్టే దేవుడు కొన్ని ఆహారాన్ని తినమని, కొన్నిటిని తినవద్దు అని చెప్పడానికి ఉన్న కారణం. మొదటి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు విధాయత ఉందో లేదో పరిశోధించడానికి దేవుడు ఏమి ఇచ్చారు? పరిశుద్ధత చెందేది, అపవిత్రత చెందే ఆహార క్రమావళిని ఇచ్చి తీరింది. ఎందుకు ఇచ్చింది? వీళ్ళు నిజంగా వాస్తవంగా విధేయత కలిగిన వారా కారా అన్నది దేవునికి ఏముంది? పట్టింపు ఉంది. అలా చెప్తే మీకు అర్థం కాదు. మీ కింద 4 పని చేయాలా, ఇచ్చిన సొమ్ముకి పని చేస్తున్నాడా లేదా అన్నది తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత నీది. అలా నువ్వు చేయగలిగి తీరితే దేవుడు నీకు జన్మనిచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, సామర్థ్యం ఇచ్చి, కట్టుబాటు ఇచ్చేది దేనికో తెలుసా? నిజంగా నువ్వు వాస్తవంగా విధాయత చెంది చేస్తున్నావా, లేక కోపపడి అసూయపడి ద్వేషించుకొని చేశావు? అర్థం కాలేదనుకున్నా. అందుకే దేవుడు పరిశుద్ధం, తినడానికి యుక్తమైనది, తినడానికి యుక్తం కానిది ఇవ్వడానికి కారణం ఏంటిది అంటే వాటిలో ఏముంది దేవుడు చూచేది. దేవుని యొక్క బిడ్డలు నిజంగా దేవునిని ఏం చేస్తున్నారు? ఆశ్రయించుతున్నారా? దేవుని మాటను ఆలకిస్తున్నారా? దేవుడు చెప్పిన దానికి ప్రశ్నించకుండా, మళ్ళీ ఒకసారి అడగకుండా, ప్రశ్న అడగకుండా, వాయిదాలు వేయకుండా, దేవుడి మీద గొడవలు చేయకుండా, కొట్టుకోవడానికి కర్రలు ఇంకేవేవో వస్తువులు పట్టుకొని మనసు లోపల పెట్టుకొని ఏదైతే దగ్గరికి వచ్చి నాటకం చేయడం బతకదు. విధాయత కలిగిన వారుగా ఉన్నారా లేదా అన్నది దేవుడు పరిశోధించడానికి బాధ్యస్తుడు. కాబట్టి ఆయన నిన్ను ఏం చేస్తాడు? పరిశోధించుకునే తీరుతాడు. అలాగైతే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పరిశోధించడానికి, నిజంగా వాస్తవంగా విధాయత చెందిన వారా కాదా తెలుసుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చారు? ఆహార క్రమాలను తినడానికి తినకూడడానికి ఇచ్చినాయో
హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ఉన్న కారణం ఏంటో తెలుసా? అన్యుల మధ్యలో నుంచి దేవుడు ఇశ్రాయేలీయులకు వేరుగా తెచ్చారు కాబట్టి. అర్థం కాలేదు. అన్యుల మధ్యలో నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశారు? వేరుగా తెచ్చారని. అలా చెప్తే మీకు అర్థం కాదు. మీరు బంగారం షాప్కి వెళ్ళాడు, అడుగోల్డ్ బంగారు ఆభరణాలు చూపించాడు. చూసినప్పుడు మీకు అందులో ఒక్కటి నచ్చి ఉంటుంది. ఆ ఒక్కటిని పక్కకి పెట్టి వీటన్నిటితో పోల్చేస్తుంది. వాటన్నిటికన్నా ఇదేమై ఉంది? శ్రేష్టత చెందేటట్టుగా ఉంది, నా మనసుకు నచ్చినట్టుగా ఉంది, నా అందానికి తగ్గట్టుగా ఉంది, నేను అర్థంలో వేస్తే అర్థం పగిలిపోయేటట్టు. దాటి కోసమే కదా అంత ప్రత్యేకత చెంది. అలాగైతే దేవునికి కూడా అలాంటి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎంచిన వస్తువు, ఆయన ఎంచిన వ్యక్తి పరిశుద్ధత చెందేవాడు అని, వేరుపాటు చెందేవాడు, అందరిలో గుంపులో గోవిద కాదని. రెండవ కారణం. మూడో కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యవంతంగా దేవుని బిడ్డలు ఉండడానికి. చెప్పలేదు. ఈ మూడు కారణాల బట్టే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏమిచ్చింది? తినడానికి యోగ్యం చెందేది, తినడానికి యుక్తం చెందినది, పరిశుద్ధతమైనది, అపవిత్రమైన దానిని తేడా చేసేసి ఏం చేసేసారు? ఇశ్రాయేల్ ప్రజలకు అప్పగించుకొని వారి ఫీడ్బ్యాక్ దేవుడు కోరుకున్నారు. ఫీడ్బ్యాక్ అంటే మీరు చేసిన పనికి ఈ పద్ధతి మనకెవరికి లేదు. నువ్వు ఎవరికాడ పని చేస్తున్నావు వాడి దగ్గరికి ఎప్పుడైనా అడిగావు, ఏమండి ఏమైనా ఎక్కడైనా మార్చుకోవాల్సిన యథార్థ దేవుని బిడ్డ చేస్తాడు. అర్థం కాలేదు. వాక్యపరిచయం అడిగినప్పుడు కూడా మేము కొన్నిసార్లు ఏం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ట్యూనింగ్కి తగ్గట్టుగా మేము రాడు. కారణం ఏంటిది? మాకు మీ ఫీడ్బ్యాక్ బట్టే మేమేం చేసేది నెక్స్ట్ మెసేజ్కి ప్రిపేర్ అయ్యేది. అదో నువ్వు ఎక్కడ పని చేసినా ఎక్కడైనా సరి అవ్వాలంటే అడిగి దానిలో ఏం చేసుకోవాలి? సరిపర్చుకు తీరడానికి ఉన్న క్రమావళి. అందుకే దాని మొదటి వచనంలో మోషేతో అహరోనులతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నది. ఇక దాని 44వ వచనాన్ని చదవండి. 44 అదే అధ్యాయం. 44 అక్కడే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు దేవుడు పరిశుద్ధత చెందేది, అపవిత్రత చెందేది ఇచ్చింది దేవునికో తెలుసా? దేవుని మాట వినాలి. రెండోది నీవేం చేయాలి? వేర్పాటు కలిగి ఉండి తీరాలి. మూడోదిగా నీవేమై ఉండి తీరాలి? దేవునికి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని సంరక్షించుకు తీరాలి. నాలుగోదిగా దేవుడు ఆశించేది ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధతల నుంచి చదవండి 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 చదవండి. దేవుడు పరిశుద్ధుడైతే నువ్వు కనీసం పరిశుద్ధులు కన్నా ఉండడానికి ఒక ఆశ ఉండాలి. కొన్ని గలీజ్ అవడానికే తిరిగేది. చర్చికి రాకుండా రాకుండా గూడికి గట్ట నో ప్రాబ్లం. నీకు మేము దండ నమస్కారం చేస్తాం, నువ్వు ఆ పనులు కొనసాగు, మేము ఈ పనులు కొనసాగుతాం. హలో, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన వ్యవస్థ ఇచ్చిన పరిశుద్ధుల నుంచి అతి పరిశుద్ధత శ్రేణిలోకి ఏం చేయాలి? ఈ ఎక్కి తీరాలి. ఇక దాని 45వ వచనానికి రండి. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశములో మిమ్మును రప్పించిన యెహోవా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ఆత్మిక ప్రయాణంలో నీకేం గుర్తుకులే? పాత రోత జీవితం గుర్తుకు రావాలి. కొన్ని దేవుని బిడ్డలకి ఇది గుర్తుకు రావు. అగ్రము కెంతి తిలి అగ్ర గోచి ఏవే సేరా చెప్పలేదు. నేను అండర్వేర్ కూడా వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అండర్వేర్ కూడా వేస్తున్నారు. అది గుర్తు కొత్త. దేవునికి గణపరచడానికి, దేవునికి సేవించడానికి ఏమైతే తక్కువ పడి ఇప్పుడు అన్ని మేడ గదులే, ఏసీ ఇల్లులే, ఫ్యాన్ లేకపోతే బతకలేకపోతారు. అంటే వీడు చెప్పే డైలాగ్ అంటే వీడు పుట్టిండే ఫ్యాన్ లోపల నుంచి. ఫ్యాన్ లేక సదుపాయం ఎక్కువ అయిపోయి బిల్డర్ చూడాలి. ఏసీ లేక ముందంటాడు ఏసీ అంటే పడద అంటాడు, ఇప్పుడు అంటే ఏసీ అంటే పడదు. ఏసీ లేక అర్థం కాలేదు అనుకున్నా. హలో, డబ్బు, బలం, శక్తి, ఆరోగ్యం బాగున్నప్పుడు గుర్తుకు రావాలి ఎక్కడి నుంచి వచ్చావు. నిన్ను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి తెచ్చాడన్నది నీకేమై ఉండి తీరాలి? గుర్తుండి తీరాలి, తలుచుకు తీరాలి. అలా తలచలేని కప్పలే సంఘం విడిచిపెట్టేది, తలిచినది కప్పలుగా చేపలే.
రాలేదు. అలా తలిచినవి నిజం చెందిన చేప, పట్టబడిన చేప, వల లోపల చిక్కిన చేప, దేవుని మాట ఆలకించిన చేప. నాతో ఉన్నారా? అభిమానంతో చెప్పి నేను పట్టబడిన చేపని, వల లోపల ఉన్న చేపని, దేవుడు నన్ను పిలిచిన చేపే. నేను అన్నట్టు మింగే చేపని కాను, మింగి కక్కే చేపని కాను. దయచేసి అలాంటి పనులు చేయకండి. పాస్టర్ గారు మింగేసి ఎలా మింగేసి ఎక్కేస్తారు. పాస్టర్ గారి గురించి అన్ని చెప్పేసి ఆడికి కక్కేసి ఇచ్చావు. ఆడు ఎలా తిన్నాడు అది మరి. నువ్వు కక్కింది ఆడు తిన్నాడు, నువ్వు కక్కింది ఆడికి ఇచ్చావు. నాతో లేదు అనుకోదు. హలో, అలాంటి చేప కాదు, పట్టబడిన చేప, దేవుడు చూచిన చేప, దేవుడు పట్టడానికి ఆదేశించిన చేప, దేవుడితో అనుబంధం కలిగిన చేప, దేవుని దగ్గరకు వచ్చి మార్పు చెందిన చేప. వాటి ఒలిసిని కొలిసిని అన్ని కోసి ఏం చేసేది? కారం పెట్టి నిప్పు. హల్లెలూయా. కప్పలకి ఇవేమక్కర్లేదు. నువ్వు ప్రొజెక్టర్ పీస్ నువ్వు. నాతో ఎవరు లేరు? కప్పలు ఏంటి? కప్పలు కాకపోతే ధైర్యంతో నాతో రండి, బాగలేదు. కప్పలు బాధపడాలి కానీ చేపలేదు బాధపడాలి. హల్లెలూయా. అందుకే చేప తినడానికి ఎక్కం, చేప తినడానికి ఎక్కం. కానీ నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. చేప కప్ప ఒకేలా ఉంటాయి. చూసినప్పుడు అలాగే ఎత్తినప్పుడు మా అమ్మో ఇది మంచి చేప ఏమో సోట పట్టదని తెలియక. హలో, ఈ పగటి వేళ ఒక మార్పు నీలో జరిగి తీరాలి. నువ్వు పట్టబడిన చేపగా మారి తీరాలి. దేవుని ద్వారా నిప్పు మీద పట్టిన చేపై మారి తీరాలి. దేవుని ద్వారా పంచబెట్టిన చేపై తీరాలి. దేవుని ద్వారా ఉపయోగం వచ్చిన, పరిశుద్ధత చెందిన అసలు చేప రాలేదు కదా. అక్కడ కొత్త బ్రెయిన్లోడని అందుకే దాని 2వ వచనంలో చెప్పబడిన మాట పరిశుద్ధత చెందేది, పవిత్రత చెందే ఆహారం. ఒక్కసారి చదవండి. తినవచ్చును. జంతువులలో ఏది తెక్కలు కలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని. ఇది ఎవరికి చెప్పిన నియమావళి? ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన నియమావళి. ఓకే, క్లియర్? నాతో క్లియర్ గా ఉన్నారు కదా? ఎక్కడ వరకు ఓకే కదా? అది ఇశ్రాయేల్కి, మనకి కాదు అన్నది మీకు అర్థమైపోయింది. ఇది ఎవరికి చెప్పిన మాట? సాక్షాత్ ఇశ్రాయేలులకు. నిజంగా సున్నతి ద్వారా ఇశ్రాయేలుగా మారిన వారికి ఉన్న వ్యవస్థితి, ఇవి తినాలి, ఇవి తినకూడదు. ఇక అపోస్తల కార్యం 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు సంఘం లోపల కొన్ని ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, విశ్వాసులు తయారయ్యారు. దేని విషయంలో? మేము ఇశ్రాయేలీయులమే, మేము కూడా అన్ని ఏం చేయాలా? నా 15 తినే విషయం కాదు. మేము సాక్షాత్ ఇశ్రాయేలు, మేము కూడా సున్నతి చేసుకున్నాం, మేము అన్యులతో మేము ఏం చెయ్యం. కష్టం వచ్చేసింది చిచ్చి లోపలికి. ఏమొచ్చేసింది? బ్యాడ్ వస్తే తీయొద్దు తమ్ముడు. ఆ ఇంటికి హోంవర్క్ అది రాసుకొని చదువుకోండి. మనకున్న వ్యాపారం అది. మీరు అది హోంవర్కే బెస్ట్. చర్చి లోపల ఉన్న కొందరికి ఏం ఎక్కితే మోషే ద్వారానే విడుదల వచ్చింది, మోషే ద్వారానే అన్ని జరిగింది, మోషే వ్యవస్థే మాకు కావాలి, ఇంకేమి మాకు వద్దు అని చెప్పినప్పుడు పౌలు గారు కట్టించుకుని, నాయన అడిగారు, నీకు రక్షణ ఇచ్చింది యేసయ్య, విడుదల ఇచ్చింది యేసయ్య, నీకు దేవుడితో అనుబంధం కలిపింది నువ్వు ప్రత్యక్షంగా ఇశ్రాయేలుడు కాడే, పరోక్షంగా ఇశ్రాయేలుడు అయ్యో. అర్థం కాలేదు. ఇశ్రాయేలుతో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారు వారే వ్యాపారం చేసి వారు వారే పెళ్లి చేసుకుని. అందుకని నీ కొడుకుని ఇశ్రాయేలుతో నేను పెళ్లి ఆగదాం, మీరు ట్రై చేయండి, అయితే నేను నీ పెళ్లికి వచ్చిపోతుందంట. కొందరు కూతుర్ని నేను ఇశ్రాయేలు అది చెయ్యండి. కారణం ఏంటో సార్? వ్యవస్థ. మా వాళ్ళు చాలు, మనకు అదే లేదు. మనకు అది ఉన్నా కూడా కొన్ని అడ్డగింపులు పెట్టేస్తాం. తోడు ఉందా, అక్కడ తోక ఉందా, ఓకే, మన విషయం అది కాదు. హల్లెలూయా. ఏం ముట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు ఇశ్రాయేలీయులుగా, మళ్ళీ వాటిని అలవాటు చేసుకోవడానికి సంఘ బిడ్డలు ప్రయత్నం చేశారు.
అందుకే గత వారం అయ్య గారు మంచి వాక్యం చెప్పారు, మీరు విన్నారో లేదో. లోకంలో 2 భర్తలు, ఓన్లీ 2 హస్బెండ్స్. ఒకటి క్రీస్తు, రెండోది ధర్మశాస్త్రం. ఓకే, ఇశ్రాయేలు ఎవరికి భర్త? ఆయన చెప్పిన పద్ధతిలోనే పోతారు. వాళ్ళకి ఎవరు అక్కర్లేదు. వాళ్ళు ఏసై వస్తారని ఆశించుకో. అర్థం కాలేదు లేక మొత్తం నీ అర్థం అయిపోద్ది. నువ్వే ఎవరికి ఉన్నావో నువ్వే ఊహించుకో. ఇతన్నో ఇతెంత మరి నువ్వు ఎవరు? 2 భర్తలు, 2 భర్తలు. వీడితో సెట్టింగ్, ఆడితో సెట్టింగ్. విషయం అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఏ భర్తకు లొంగి తీరాలి? ధర్మశాస్త్రం అన్న వ్యవస్థకి. వాళ్ళకే 10 ఆజ్ఞలు, వాళ్ళకే పాత నిబంధనలు ఉన్న క్రమావళిలు, వాళ్ళకే ఆహారంలో ఉన్న వేర్పాటు. ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనం మొదటిగా వేర్పాటు గురించి చెప్పిన మాట ఎవరికి తెలుసా? నోహావుతో దేవుడు చెప్పాడు. నోహావుతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు 7 పరిశుద్ధ జంతువులను ఎంచుకొని 4 ఏం చేయాలి? 3 అపవిత్రమైన జంతువులను నువ్వేం చేయాలి? వేర్పరచుకుంచి తీరాలి. 7, 3. ఓకే, 7 పరిశుద్ధత చెందేది, 3. అప్పుడు మీకు సందేహం రావచ్చు, పోనీ 7 తీసుకుని బలి అర్పించాను, ఈ 3 నేను చేశాను అంతే కదా. పరిశుద్ధం చెందిన దాన్ని ఏం చేశాడు? నోహావు వాడ బయటకు వచ్చిన వెంటనే మోక చేశాడు, 2 పాలు దేవుని స్తోత్రం చేసి. అపవిత్రం చెందిందో గలీజులు అక్కడే ఉంది. ఏమర్థమైంది మీకు కాన్సెప్ట్? పరిశుద్ధం చెందే గుంపులో అపవిత్రం చెందే గలీజు ఉంటాయి అన్నట్టు. కానీ రేషియో ఎప్పుడు తక్కువ శాతం ఉంటుంది, అధిక శాతం ఎప్పుడు పరిశుద్ధత చెందే గుంపు. ఇంతవరకు ఓకే, క్లియర్ కదా? అలాగైతే ఏం చెయ్యలేవు, ధర్మశాస్త్రాన్ని మొగుడుతో ఏం చేయలేవు, రొమాన్స్ చేయలేవు. 10 ఆజ్ఞలు అనుమానమో నువ్వు అవి పాటించే నీ సొన్నత కూడా చేయాలి. నీ మొగుడికి, నీ కొడుక్కి, నీ కూతురికి, నీ మగజాతికి మొత్తం ఏం చేయాలి? చూడండి, అన్ని చెయ్యాలి, ఒక్కటి కూడా వదలకూడదు. హలో, ఉన్నారా నాతో కలిసి? అలాగైతే ఆ భర్తను వదులు కూడా మంచిది కదా. ఓరి భర్త నువ్వు హత్తనే మంచిదిరా బాబు. నిన్ను యేసయ్య పూర్తి చేసి ఏం చేయాలి? చంపే తీరాలి. ఆ భర్త చచ్చిపోయిన నిమిత్తం ఆ భర్తతో ఏ రీతి కలిగిన సంబంధాలు లేకుండా కొత్త భర్త అయిన యేసయ్యతో నీకేమై తీరింది? అనుబంధం ప్రారంభించుకు తీరింది. ఇప్పుడు యేసయ్య చాలా, ధర్మశాస్త్రం కూడా కావాలా? 2 కావాలా? మరి రెండిట్లో సరసాలు చేయాలి కదా. ఈ సరసా కాదులే, మరి సరసా అంటే ఆగం పెట్టేస్తున్నారు. నిన్ను కాదమ్మా, సరసాలు అంటే పండగలు. ఇటు అన్నం పెట్టేస్తాం, ఇటు అన్నం పెట్టి వీటితో కూడా జీవిస్తాం, ఇటు ధర్మశాస్త్రంతో కూడా జీవించేస్తాం. ఇటు ఏసయ్యా నా ముద్దుల కన్నయ్య, ఇటు కూడా వ్యవస్థ నా ముద్దుల వ్యవస్థ, నిన్ను మాత్రమే నేను పాటిస్తాను, నేను తప్ప ఇంకేంటి. ఈ రెండిటి మధ్యలో నీవేమైపోతావు? ఇరుక్కుపోతావు. ఆత్మీయత ముందుకు కొనసాగు. ఇదే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో చర్చి లోపల జరిగిన వ్యవస్థితి. దీనికి వ్యాఖ్యానం కొలొస్సే పత్రిక 2:15-16 వచనం చదివితే చాలు. కాబట్టి అన్నపానముల విషయములోనైనా పండగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎక్కడే చెప్పండి. 2 మొగుళ్ళ గురించి అక్కడ చెప్పబడింది. ఒకటి క్రీస్తు అన్న మొగుడు, రెండోది ధర్మశాస్త్రం అన్న మొగుడు. ఓకే, క్రీస్తు అసలైన వాడు, ధర్మశాస్త్రం నేడ నేడ నేడ. నన్ను క్రీస్తు అనుకోండి, నేను క్రీస్తుని కావాలి అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అనుకోండి. నా మీద లైట్ పడుతుంది, ఏముంది. ఓకే, కొందరికి క్రీస్తు అక్కర్లేదు, ఎవరు కావాలా?
నేడ దేవత నేనేమో ఆశించుకున్నాను, నీతోనే నేను వెంబడిస్తాను, నీవే 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 నా సార్. ఆడికేం కావాలట? చదువమ్మ 16వ వచనం. కాబట్టి నెంబర్ 1, నీడలో జీవించిన లేకపోతే ధర్మశాస్త్రం అన్న మొగుడితో జీవితం పంచుకున్నోడికి ఏం కావాలా? ఇది తినాలా, ఇది తినకూడదా, ఇది తింటే నేను చచ్చిపోతాను. అది రావట్లేదు కదా. గట్టిగా చెప్పు ప్రసాద్, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. నువ్వేనా నాకు సపోర్ట్ ఇస్తావు, నువ్వు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. హలో, అన్నపాన విషయం కానీ. 2, పండుగ అమావాస్య విశ్రాంతి హల్లెలూయా. పండగ అమావాస్య ఇవన్నీ ఎవరికి కావాలి? నేడైనా ధర్మశాస్త్రం మొగుడికి కావాలి. ఎక్కడ హల్లెలూయా గట్టికొచ్చింది? పర్వాలేదు, ఎక్కడ తగులుతున్నది కదా. వాడికి ఇవన్నీ కావాలి. క్రీస్తులో ఉన్నోడికి ఆహార విషయంలో ఏం క్రమావళి లేదు, పండగలు లేవు, అమావాస్య లేదు, విశ్రాంతి దినాన్ని నిత్యం దేవునితో ఉన్న భాగ్య జీవితమే. అందుకే పాట పాడిన మనం నిత్యం స్తుతించిన మనం, మీరైతే రాంగా మార్చాలి అది. అప్పుడప్పుడు దేవుని స్తుతించిన రుణమో తీర్చలేను. అప్పుడప్పుడే కదా, ఏ ఆదివారమో, ఏ ఉపవాస కూడుకో, ఏ కూడుకో, అప్పుడప్పుడు కనిపించే మెరుపుతేగవి రాలేదు. ఎల్లప్పుడు దేవునితో గడిపినాడు. ఎప్పుడు చెప్పండి, నిత్యం దేవునికి నేనేం చేస్తా? స్తుతించుకొని తీరుతా. నిత్యం దేవుడు నా ఉంటే నా ఇంట్లో పండగకి పూజలు పునస్కారాలు ఏం చేయకలు ఏసై ఉంటాయి చాలు. అక్కడ అన్నం లేకపోయినా, కూర లేకపోయినా, ద్రాక్షరసం అయిపోయినా, ఏటి విషయం గురించి టెన్షన్ లేదు. అందుకే మన సంగతులు ఇంటికాడ పేదను పెట్టింది. ఎందుకు తెలుసా? అది ఇంట్లో అప్పు సారిపోట్లేదు. ఓరే బాబు, ఏసై వస్తాయి చాలరా బాబు, తీరాల్సిందే నేను తీరుతాయి. మరి నువ్వు దొంగ మొగుడిని తెచ్చి పెట్టుకున్నావు, మరి తీరట్లేదు, నీ కష్టమే. ఓకేనా నాతో? అలాగైతే మనకేం లేదు ఆహార విషయంలో. ఏసై అన్న మొగుడికి ఆహార విషయంలో నువ్వు తిను ఇచ్చే. కొత్తగా పెళ్లి చేసిన పెళ్లి కొడుకు పెళ్లి ఏమంటావు? నేను తిన్నా ఇచ్చే, నువ్వేమంటావు? నువ్వు తినవా? నీ చేత నేను తిని చేస్తాను. ఇలా చెప్తే కదా తినవు, దాన్ని పొడి పొడి చేసి ఇచ్చే. క్రీస్తులో ఉన్న ఆనందం కూడా ఇలాగే. ఏది నీ చేత తొలి నిషేధింపబడి ఉన్నదో దానిని క్రీస్తు మీద ఉన్న ప్రేమతో, అమావాస్యకి ఇలాంటి వేటి లేకుండా నేడే మక్కలు అసలు చాలు, క్రీస్తు అన్న మగుడు ఉంటే చాలు, ఆయన నాకు యజమానిగా ఉంటే చాలు, ఆయన నాకు భర్తగా ఉంటే చాలు, ఆయన నాకు భాగ్యస్వామిగా ఉంటే ఎలాగైనా నా జీవితం. అందుకే దయచేసి ఆహార విషయంలో ఎవరికి అత్యాచారం చేయొద్దు. ప్రెషర్ పెట్టకూడదు, ఇలా ఇరికించేటాడు. 2 జేసీబీల మధ్య ఇరికించాడు. తినద్రా తినద్రా తినద్రా. నీకెందుకు నీ పని? ఎందుకు ఇటు తినట్లేదు, ఎందుకంటే చెప్తా తర్వాత చెప్తాను నేను. అది ఎక్కడ ఇయ్యాలి ఇక్కడ అయిపోద్ది. హల్లెలూయా. డోంట్ ప్రెషరైజ్ ఎనీబడీ ఆన్ డైటరీ ఇష్యూస్. ఆహార పానీయం విషయం గురించి ఎవరిని ఏం చెయ్యొద్దు, ఇరికించే ఆడు సమాధానం తీయాక. మరి దీనికన్నా ఇంకేం మా పదం వాడాలన్నా నాతో అందరూ లేకపోతే గట్టిగా చెప్పండి. ఇక్కడ వరకే. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం చదవాలి. 1 నుంచి ఇక్కడ వెళ్దాం. వెరీ గుడ్. ఎప్పుడు? మన దినాల్లో. ఓకే, కడవరి దినం అంటే మనం జీవించిన వినా తమ ఎలాంటి వాళ్ళు వస్తారు? కొన్ని అబద్ధ ప్రచారకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. అమ్మ చదవమ్మా. ఎలాగ వస్తారు? డైరెక్ట్ గా పాస్టర్ గారు రారు, మారు వేషం వేసుకొని వస్తారు. వెరీ గుడ్. నెక్స్ట్. ఓ లార్డ్. ఏ ఆత్మతో? నీ ఇంటికి వచ్చిందే దేనికి? అరే బాబు, డబ్బు విషయంలో కాదు, ధన విషయంలో కదా, ఆత్మీయ విషయంలో. ఏ ఆత్మత?
యేసునామములో ఇలాంటి ఆత్మ ఎవరికి ఉండకుండా ఉండను కాక. ఉంటే ఈ రోజే ప్రాకుకొని వెళ్ళిపో. మోసపరిచే ఆత్మ కాదు మన ఆత్మ. నేను నిన్ను మోసం చేయలేదు, నువ్వు నన్ను మోసం చేయలేదు. నెక్స్ట్ దెయ్యముల బాధయందు లక్ష్యం ఉంచి. ఓ లోడ్, ఆలోచించారా ఏంటంట? దెయ్యముల బాధ అంటే ఆ లోపల ఏముంది? పంచభూతాలు దెయ్యం ఉంది. నీకు కనబడటలేదు నాతో. 3 విషయాలు అక్కడ చెప్పబడింది. ఒకటి మారువేషం వేసుకొని, రెండోది మోసపరిచే ఆత్మ, మూడోది ఈ 3 ఉన్నోడే ఆహారం నిషేధించాడు. అలాంటి వాడు ఎవడైనా మాట్లాడ పరిగెట్టి పారిపో. ఓ మోసం చేసిన ఆత్మ, ఓ మారువేషం వేసినాడా, వేసినాడు చూసి చెప్పి, ఆడు నోరు చూసి చెప్పి. ఓకే, ఈ ఆహార విషయంలో వేర్పాటు చూపించడు. విత్తిన్న నేను దెయ్యం దెయ్యం కనబడే దెయ్యం నీలో ఉంది. హలో, మోసం చేసే చర్య నీలో ఉంది. ఓకే, తర్వాత చదవమ్మా. వారి పని ఏంటి? మనల్ని ఏం చెయ్యాలి? విశ్వాసములు మనల్ని భ్రష్టత్వం కింద తీసుకెళ్లి తీరాలి. మన విశ్వాసం ఓడిపోవాలి. దానికి వారు ఉపయోగించే విషయాలు ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధికులు మోసపోయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధించి వాళ్ళు ఏం చెప్తారు? పెళ్ళుడు వద్దు. ఏ పెళ్ళొద్దు? ఏ పెళ్ళొద్దు? పరిశుద్ధ వివాహం వద్దు. అలాంటి పాస్టర్ దగ్గరికి సొమ్ము తినడానికి ఎందుకు ఇష్టం? చెప్పి నేను మంగళసూత్రం బైబిల్ అంగీకరించలేదు. బైబిల్లో నువ్వు పరలోకం నిన్న భార్య భర్త కానీ వ్యభిచారిగా చూస్తుంది. ప్రేరణ చెప్పాలి. మా వ్యభిచారి కాతం చేసినాడు, మా వ్యభిచారి కవడెత్తున్నాడు. పరలోకం ఇలాగే గుర్తించింది. అందుకే పాస్టర్కి తగలేన లేదు. ఏమని? పరిశుద్ధ వివాహం విశ్వాసి చెయ్యాలని. ఉన్నారా నాతో కలిసి? ఏం చెప్తే మేము దెయ్యాలి. బాబు వాక్యం చెప్తున్నాను. ప్రార్థన కూడా చేస్తున్నాం. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని, పిల్లలకి పెళ్ళి అవ్వాలని చెప్పినట్టు మిగతా కూడా అవ్వాలని ప్రార్థన ఆశిస్తున్నాం. మళ్ళీ డైరెక్ట్ గా చెప్పైతే మళ్ళీ నువ్వు రోగ కప్పలా పారిపోతాడు. అర్థం కాలేదు. వారు ఏం నిషేధిస్తారు? వివాహ నిషేధంలో వివాహ నిషేధం కాదు, వివాహం అంగీకరింపబడేది బైబిల్. అందుకే వివాహం పరిశుద్ధమైనది. చేసుకోవాల్సిన చేసుకునే విధానం చేస్తుంది కాక. నంబర్ 1 వివాహం. 2 అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిరిగి సంఘం బయటతో కాదు, సంఘం లోపలే. అందరి కోసం కష్టపడి ఒక విశ్వాసం ఏం చేసింది? ఓ మేకలు కోసింది. అప్పుడు ఓ విశ్వాసం లోపల ఈ దెయ్యం పోయింది. నేను తిన్నాను. ఇంటికి నువ్వు ఎందుకు వచ్చినా అయిపోయింది. ప్రయాసపడి ఒక మేక ఎంత 20,000 20,000 ఇచ్చి 2,000 కోసినోడికి ఇచ్చి వండినోడికి 1000 ఇచ్చి వండి పెళ్ళల్లో తీసుకొచ్చి పెట్టాడు. అదే రావట్లేదు. ఆపేమంటున్నారు ఏమో. ఒక విశ్వాసి ఆత్మ రక్షణ కొరకు నువ్వేం చేయాలి? అన్నిటినీ అంగీకరించే మనసులోకి రావాలి. కొన్నిటికి వచ్చాట ఇది నేను తినలేదు. అది 10,000 లక్ష రూపాయలు ఎత్తాను తిను అంటే అప్పుడు 10,000 తినేస్తాను. తర్వాత డోలా పట్టుకొని వెళ్ళిపోతాం. ఆహారం ఎవరికి ఏం చేయకూడదు. నేను తిన్ను, నాకు ఇష్టం కాదు, నా పద్ధతి కాదు. ఫస్ట్ నీకే డెలివరెన్స్ కావాలి. నీలో ఏముంది? ఏసావాత్మ ఉంది. మారువేషం
రెండోది మోసం చేసే ఆత్మ. మూడోది పంచభూతాలతో దెయ్యాలు మొత్తం నీలో ఉన్నాయి. అర్థం కాలేదు అనుకుంటా. వచనాలకి రండి. దేవుడు సృష్టించినది ప్రతి వాటి తర్వాత తినలేని నీవేం చెయ్యాలా? మోకాల మీద కూర్చోండి, ప్రభువా అభిషేకం దాల్చండి, తినగలిగే కృప. ఎదరు చూపించుకోకూడదు అక్కడ. మరి నువ్వు కన్ను మూసి ప్రార్థన చేసి కొక్కేసి తినిందంటే అది మనం తినాలి. మరి నువ్వు తర్వాత ఏ ఆహారం ఏం కాదు నిషేధింపబడి. అప్పుడు మీరు నాకు అడుగుతారు, అయ్యగారు విగ్రహార్పితం తినవచ్చా? ఏదంటే ఏదో ఒకటి పట్టుకోవడానికి వస్తారు కదా. ఏం తినవచ్చా? విగ్రహార్పితం ఏం చేయవచ్చా? మీరు విగ్రహార్పితం లేరు కాబట్టి చూపించారు. దాని అర్థం తెలిసి తినమని నేను చెప్పట్లే. నేను ఇప్పుడు పులుసు తయారు చేసి దేవుడి కట్టి తినమ్మ తెలిసిందంటే ఏం చేయవు. అందుకే కదా కొరింథ సంఘంలో ఇలాంటి ఒక గొడవ ఉండేది. ఏంటంటే చికెన్ షాప్ ఉండేది. విగ్రహార్పితం అర్పించింది తక్కువ డబ్బులు, ఒరిజినల్ ఏమో ఎక్కువ డబ్బులు. ఏది మీరు కొంత చెప్పండి. మనం కదా సిగ్గులు వచ్చలేదు, వాళ్ళకి సిగ్గులు వచ్చి అభిమానం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, డొంకలో తోకలు ఉంటాయి. ఎవరు విశ్వాసం లేదా, ఎవరు పాస్టర్ లేదా, ఎవరు లేరా అంటే ముసుకి ఇలాగ వేసుకుని ఎలాగా ముసుగు వేసి ఎవరికి కనబడకుండా దొంగసాటుకి వెళ్ళి ఆడింటి తెచ్చి పెట్టేస్తాడు. హల్లెలూయా చెప్పలేదు. ఇది విషయం ఎక్కడ వరకు వచ్చేసింది? చర్చి వరకు. మార్కెట్ లో జరిగిన పిచ్చి కోత ఏమైనా అర్థం ఉందా? అలా కొనుక్కొని తినడం అలా కొనవచ్చా? పెద్ద గొడవ అయిపోయింది. ఓన్ బాబోయ్ నీకు ఎన్ని చెప్పాలరా నాయన. హలో, దానికి ఏకైక మార్గం కోడి పెంచుకుని తిను, మేక పెంచుకొని తిను, సొంతంగా పొలంలో వండించుకుని తిను. రాత్రం లేదు కదా, అలా ఒళ్ళు వంగదు. కరెక్ట్ ప్రయోగమేనా? అలా అడుగు వంగదు. అభిషేక్తుల పీలి మరి అందరికీ అక్కడ వదిలి మార్కెట్లో వదిలేదు కదా, వదిలేదు కదా, ఉన్నారు కదా. వచ్చేయండి, వచ్చేయండి, మార్కెట్ నుంచి వచ్చేయండి. హల్లెలూయా. దాని అర్థం విగ్రహార్పితం తెలిసి మనం ఏం చేయకూడదు, తినకూడదు. కారణం ఏంటిది? మనకి దేవుడితో ఒక దీక్ష ఉంది, ఒక నిష్ట ఉంది, ఒక ప్రతిష్ట ఉంది. అలా చెప్తే నీకు అర్థం కాదు. తొలి మీ ఇంట్లో స్వామి వారు ఉండేవారు కదా, స్వామి మలయసనంలో స్వామి, లేకపోతే కొన్ని రోజులు కొన్ని దీక్ష కోసం 40 రోజులు 80 రోజులు 90 రోజులు 33 నెలలు 6 నెలలు ఉంటారు కదా. వాళ్ళకి ప్రత్యేక మంచం, ప్రత్యేక భోజనం, ప్రత్యేక వస్తువులు, వాళ్ళకి ఏమి కూడా ఏం చేయకూడదు, పెట్టకూడదు. వాళ్ళకి ఒక క్రమావళి ఉంది, అది కొన్ని రోజులకే. ఓకే, ఒక దేవుని బిడ్డకి అలాగే కాదు. రక్షణ పొందిన రోజు నుంచి మట్టికి చేరేంత వరకు కాదు, పరలోకం చేరేంత వరకు దీక్షలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను. నేను అన్ని సేకరించుకున్నాను. అందు నిమిత్తమే విగ్రహార్పితం మనం ఏం చేయట్లేదు. అప్పుడు క్వశ్చన్లు వస్తాయి, అన్నీ విగ్రహార్పితమే. వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సింది ఏంటిది? తెలిసి నేనేవి తినను, తిననివ్వను. తెలియకైతే స్తోత్రం చెప్పి. మొదటి కొరింథీ 6:12 రాలేదు 6:12. నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనెదెల్ల. ఓ, అన్నిటికీ నాకు స్వాతంత్రం. దాని అర్థం అది నా మీద ఏ తాండవం చేయదు.
అన్ని తినడానికి నా యుక్తం ఉంది. దాని అర్థం అవన్నీ నేను ఆ తిండికి నేను బానిస అయిపోను. ఆ కొన్ని ఉన్నాయి బానిసలు పెళ్ళిలో కనబడతాయి బానిసలు. ఆ తినేదేమో ఎంత ప్లేట్ అంతా నింతా తర్వాత అంతా కాలువ. హలో, ఆ బంధకం నుంచి ఈరోజు సంఘం బయటికి రావాలి. హలో, నువ్వెంత తినగలుగుతూ 100 సార్లు తింటే 100 సార్లు నేను నొట్టిస్తా. సిగ్గు లేకుండా నేను నొట్టిస్తా. గౌరవంతో మానవత్వంతో నీకు కొట్టిస్తా. నువ్వు 100 తింటే 200 సార్లు వడ్డించిన కూడా మనసు ఉంది. కానీ నెత్తుకుని కూడా ఏం చేయకూడదు. బానిసలు అలా చేసేది. యథార్థ యజమానులు ఎంత ఉన్నదో పరిమితి ప్రకారంగా ఏం చేసేది, తినేసేది. ఓకే, అలాగైతే ఎప్పుడు ఆహార నిషేధనం చేసుకోవాలా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 9, 24, 25, 26, 27 ఇది చెప్పేస్తే నా జ్ఞానం అయిపోయింది. ఓ లార్డ్, స్పీడ్ గా వెళ్ళి అట్లో ఓ లార్డ్ హలో, అనే విషయంలో ఏముండాలి? మితం, లైట్ గో లైట్. మొన్న సరసా ఎవరో వచ్చి చెప్పారు, అయ్యో తొలి 1 కిలో 2 కిలో వెళ్ళలేదు, ఇప్పుడు 1/2 కిలో కూడా దిగట్లేదు. అయ్యో నేను అప్పుడు గెంతి స్తోత్రం చెప్పాను. కారణం ఏంటంటే సార్, సెల్ఫ్ కంట్రోల్ వచ్చింది. కిలో తిన్నా కూడా ఏమి ఇది కాదు, నిండేది. ఇప్పుడు అర్ధపావు తినేస్తే ఎంతో. ఎందుకు క్రమావళి? ఆత్మిక పరిశుద్ధత కొరకు, దేవునితో నా జీవితం ధైర్యం పొందుటకు, విశ్వాసములో ఎదుగుదల పొందుటకు. హలో, ఏం పొందాలా? కొన్ని అలాగే లేదు, కొవ్వు ఎక్కే కూకోవడానికి కూడా 2 చైర్లు కావాలి. ఒక చైర్లో ఏం సెట్ అవ్వవు. మరి కొన్ని కూకుంటే చైర్ కూడా ఇడిచి వచ్చేది. నాతో లేదనుకో, కొన్ని కూకోవడం ప్రజలు ఇలాగే ఉన్నారు కానీ ఇంత తింటా. హలో, నువ్వు ఆత్మీక ప్రయాణంలో పరుగు పందులో ఉన్నావు. నీ శరీరాన్ని నీవేం చేసుకోవాలి? శుక్ర శని అది నేను తిన్నాను అలా చెప్పేసి ఏం చేయదు, ఎస్కేప్ అవ్వచ్చు. కొన్ని పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పేస్తాను. ఏ ఉపవాసం మేము ఉండదు, నచ్చని బట్టి ఉంటుంది ఉపవాసం. పాతదే 1 తిమోతి అవన్నీ ఉన్నాయి. డైరెక్ట్ చెప్పట్లేదు, ఇండైరెక్ట్ గా వ్యాఖ్యానిస్తున్నా. హలో, ఉపవాస చర్యలో కొన్ని ఆహారాన్ని మనం ఏం చేయొచ్చు? నిషేధించవచ్చు. కొన్ని తెస్తున్నాం కదా, ఆ తెత్తనం అంతా మీరు ఒప్పుకోరు. తాగుతుంది నిమ్మకాయ జ్యూస్, పాల్ తెంతలేదు, మజ్జిగ డ్రింక్, కొబ్బరి బొండంలో ఉన్నది మాత్రం అవసరం. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకు నువ్వు ఆ నిషేధనలోకి వచ్చావు? పరుగులో గెలవాలి. నీవు నీ ఆత్మీక సుఖం కాస్త అసౌకర్యంగా మారుతుంది. ఆత్మీక ఆరాధన చేయగలగా, ఉపవాసం చేయగలగా, దేవుడి కొరకు పరిచయం చేయగలగా, దేవుడి కొరకు ఓ పందిలాగా తిన్నప్పుడు ఎలా ఆరాధన చేస్తున్నావు, ఫుల్లుగా వదిలేటప్పుడు దానికి మించిన ఆరాధన. లేకపోతే నీకు నమస్కారం పెట్టి చెప్తాను, నువ్వు ఉపవాసం చేసి ఆరాధన చెయ్యొద్దు. అప్పుడేమో ఉపవాసం లంజలో వచ్చిన పశువులాగా అప్పుడు ఇలాగైతే ఇప్పుడు కూడా గట్టి అందుకే కదా బైబిల్ చెప్తాను, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసు. ఉపవాసం ఒక విషయం కాదు, ఆకలితో ఉన్న ఒక విషయం కాదు, 40 రోజులు తినాలి విషయమే కాదు.
ఒరే అలా గెంతొద్దురా, 21 రోజులు తినలేదురా నువ్వు చచ్చిపో. నో ప్రాబ్లం. నేను ఆత్మలో మనసులో దేవునికి పూర్తి నిష్టలో ఉన్నాను. నేను వదిలినది ఆత్మీయతలో బలపడి తీరడానికి. ట్రైనింగ్ చేసుకోండి బాడీ. అందుకే ప్రతి నెల 3 రోజులు ట్రైనింగ్ చేస్తాను. మేము మన ట్రైనింగ్ లేదు, ఈటింగే. ఈటింగ్ కూడా వచ్చి ఈటింగే. అలాగైనా వస్తుంది దేవుని. మరి రానోడు పరిస్థితి మనం వస్తున్నామన్నా దేవునికి ఉన్నత దేవునికి సొంతం. అప్పుడప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చేది ఉపవాసం ఎందుకు? విశ్వాసంలో బలపడాలి, శోధనలు ఎదురుకు తీరాలి, సమస్యల మధ్య దాటికెళ్ళి తీరాలి. ఏ పడవ మునిగిపోయినా నా పడవ మునిగే ఛాన్స్ లేదు. నేను అతనికి వెళ్ళి తీరుతా నా తోడుగా. మిగతా పడవలన్నీ మునగొచ్చు కానీ మునిగే ఛాన్స్ ఏసయ్య ఎప్పుడు. అందుకే ట్రైనింగ్ లోకి రండి. శుక్రవారం ప్రార్థన, ఉపవాసం, ట్రైనింగ్ అని పాలు పంచుకొని తినేసేయారా. ఫస్ట్ ఈటి కమ్మ, దాన్ని లీవు కమ్మ. ఫస్ట్ తిని రా. తర్వాత ఏంద్రా బాబు ఇలా తిని పందిలాగా అయిపోయి ఓ అన్నం లేదు, ఓ పాడు లేదు, షేప్ లేదు. ఇటు వస్తే ఇటు పాడిపోతుంది, ఇటు వస్తే ఇటు పడిపోతుంది. ఇది కరెక్ట్ కావట్లేదు. అయ్యో నేను ఫాస్టింగ్ ఉంటాను. వెరీ గుడ్ రా. హల్లెలూయా. నీ తల మీద కిరీటం రావడానికే ఇక్కడ మాలాంటి సేవకులు ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే ఉదాహరణకి అప్పుడప్పుడు మేము కూడా ఫాస్టింగ్ ఉంది మీకు చూపించేది. మేము పందులం కామని రోత మేత తిన్న పందులు కావు. క్రమశిక్షణ ఉన్న ఆత్మీయుడు. హలో, నీలో కూడా క్రమశిక్షణ వచ్చి తీరడు కాక. క్రమశిక్షణ రాకుండా అడ్డుపరిచిన ఆహారానికి క్రమావళి ఏదున్నా ఈ ప్రకటి వేళ ఏసు నామంలో ఎరిగి తీరు కాక. ఆహారాన్ని ఆత్మీయతను చంపేవేయటం. ఆహారమే మా తాతగారి ఆత్మీయ ప్రయాణాన్ని ఏం చేసింది? ఇది ఎక్కడ ఎదిగింది అనుకో, ఫాస్టింగ్ తో దాన్ని బతలకొట్టాలి. ఫీస్టింగ్ తో వచ్చిన సామగ్రి ఫాస్టింగ్ తో ఎరగొడతాం. ఒక నిష్టలోకి రండి. నేను ఆపేస్తాను, మెసేజ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నాతో కలిసి ఇంకా చాలా చదవడానికి ఉంది. అన్ని చదివితే మీరు నా మీద కోపం అయిపోతారు అనుకోతారు. అప్పుడప్పుడు ఏం చేయండి? వాక్యం చెందిన సంఘం ప్రతి నెల 3 రోజులు, 50 వారాలు 3 ఎంత అయింది? 150 రోజులు. భాగ్యం 365 రోజుల్లో ధైర్యంగా చెప్పొచ్చు. 150 రోజులు నేను ఆహారం తినకుండా ఈ పనులు ఉన్నా. మరి దీని ఇష్టిపై తిన్నాడు. మరి మీరే చెప్పుకోవాలి. మరి చెప్పలేదు అనుకో, జబ్బులు ఖాళీగా ఉన్నాయి ఏంటే? అవి పరిగెట్టాను నీ ఇంటికి మొత్తంగా తినమన్నాను మందులు మొత్తంగా. తర్వాత ఇటు పట్టి పేడేస్తున్నా. నాతో లేదు అనుకుంటాను. దాని అర్థం రోగం నీ గవిని కూడా రాదు, రోగాన్ని గడప దగ్గరకు కూడా రాదు, రోగం నీ శరీరాన్ని ఏ హాని చేసి పెట్టదు, రోగానికి నీ పైన అధికారం లేదు. దయచేసి రోగానికి రోజు పొద్దున్న లేచిన వెంటనే చెప్పండి, యేసు రక్తంలో నేను కడగబడిన దానిని, యేసు రక్తంలో నేను కడగబడి రోగం నన్ను ఏం చేయకూడదు, పట్టి పీడించకూడదు. స్వచ్ఛత వైద్యుడు నా లోపలకు. అన్నీ మనకి బెనిఫిషియల్, అన్నీ మనకి బెనిఫిటే. దానిలో మనం ఏం కాకూడదు.
బానిసలు కాదు. బల్లారాధన బెనిఫిట్ రొట్టె మొత్తం తినేస్తాను ఫీలింగ్ మా అప్పీలో ఒక మొత్తం మొత్తం కాదు కానీ మొక్క కూడా నీకు ఇవ్వు. ఇప్పుడు దానికి అడిగితే చెప్తే అవును అండి మొక్క కూడా తినడానికి యోగ్యురాను కానీ అన్నీ మనకి ఉచితమే, కానీ వాటిలో మనం ఏం కాకూడదు. విధేయత చూపించండి, విధేయత చూపించండి, యథార్థ ఇశ్రాయేలుడని రుజువుపరచండి. హలో, నీ ఆరోగ్యానికి చక్కపరుచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లాస్ట్ మాట 1 కొరింథీ 3:16 చదవక్కర్లేదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఓకే, నా ఆలయాన్ని పాడు చేసి ఓ లార్డ్ ఉన్నారన్నదా కలిసి. అలాగైతే ఈ శరీరం లోపలికి ఏ వెళ్ళినా మ్యాటర్ అర్థమైపోయింది అందరికి. ఈ శరీరం లోపలికి ఏ వెళ్ళినా మందిరాన్ని ఏం చెయ్యొచ్చు? లెక్క ఎవరు అడుగుతారు? దాని అర్థం నేను మందులకి ఎందుకు కాదు మానేమని నేనేం చెప్పాను. నేను నీ దీక్షలో కొత్త మానండి మా అయ్యగారు చెప్పినారు, నేను అలా చేసాను. నా సంబంధం నా పేరు మీద వీటని కదా నేను జరగలేదు. ఆ దీక్షలోకి రావడానికి ప్రయత్నం చేసుకునే తప్ప అత్యాగ్రహంతో ఇప్పుడు చేసి మాకు దాని అర్థం ఇంతే. శరీరం పాడవ్వకుండా కాపాడుకోవడానికి ఎప్పుడు ఒక రిసీవింగ్ స్పిరిట్ ఉండాలి, స్వీకరించే ఆత్మ ఉండాలి. మెడిసిన్ తినేటప్పుడు దేవా నా తెలుసు ఇది పాడై తీరేది, అయినా కూడా తప్పదు దేవా, ఇందులో నేను బలహీనుడు, బలపరచు దేవా. ఇది ఎలాగలేదు ఏ బలమా ఏ దేవుని ఆలయమనో తోడు చేస్తారు. ఏ మనకు ఆ సెంత ఉండాలి. సెంత ఉంటే సంత అవ్వదు, చింత ఉంటే చంత అవ్వదు. హలో, చివరి మాట. ఏసయ్య ఈ లోకంలో జీవితంలో ఎప్పుడైనా మెడిసిన్ తిన్నారా? ఎప్పుడైనా రోగి అయ్యారా? ఎప్పుడైనా ఆసుపత్రిలో పడున్నారా? అందుకే నేను ఏసయ్యని వెంబడించేది. చివరి మాట. అలాగైతే నీ కొరకున్న విడుదల ఆత్మగోళంలో రెడీగా ఉంది. నీ కొరకున్న స్వస్థత ఆత్మగోళంలో రెడీగా ఉంది. నీకున్న వైద్య శాస్త్రం ఆత్మగోళంలో రెడీ. రిసీవ్ చేసుకుంటే చాలు. ఈ వాక్యాలను దేవుడు మీ అందరూ దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా నిలబడతారు, ఒక పాట పాడతారు. ఆ సమయంలో